అట్లాగే ఈ రికెట్సియల్ ఫీవర్స్ అనేవి పేర్ల ద్వారాను ర్యాట్ ఫ్లీ అనేది ఒక ఇన్సెక్ట్ ఉంటుంది. అది ర్యాట్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అట్లాంటి ర్యాట్ మూత్రం ద్వారాను ఇది ఈ టైఫస్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఈ చెర్రీ బగ్స్ ఆర్ మనం గడ్డిలో తిరిగినప్పుడు చిన్న చిన్న లార్వా బగ్స్ అని ఉంటాయి. అది మనుషుల్ని కొట్టినప్పుడు అక్కడ ఒక లోకల్ గా ఒక నల్లటి ఎస్కార్ అనేది ఉంటాం. ఒక నల్లటి మచ్చ లాంటిది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎక్కువగా నొప్పి ఉండదు. ఎక్కువగా చీమది కూడా పట్టదు. కానీ చుట్టూ ఎర్రగా ఉండి మధ్యలో ఈ బొమ్మలో చూపించినట్టుగా నల్లగా ఉంటుంది. దాన్నే ఎస్కార్ అంటాం. సో ఇది కొట్టిన తర్వాత 6 నుంచి 20 రోజుల్లో డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సిమ్టమ్స్ ఏంటంటే ఫీవరు, తలనొప్పి, ఒక్కొక్కసారి డయేరియా రావచ్చు, దగ్గు, జ్వరం ఇవి విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. సో ఇవి సాధారణ సిమ్టమ్స్. మిగతా వైరల్ ఫీవర్స్ గానీ, టైఫాయిడ్ గానీ ఈ ఫీవర్స్ లో ఎలా మొదలవుతుంది ఇది కూడా అలాగే మొదలవుతుంది. అయితే ఈ ఎస్కార్ ఎక్కడైతే ఈ పురుగు కుట్టిందో ఆ కుట్టిన చోట నల్లటి మచ్చ ఉంటే అది ఎక్కువగా ఉపయోగంగా ఉంటుంది మనకి.